పోస్ట్ వద్ద 1,75,00,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం సిరిగుప్ప నుంచి బెంగళూరుకు డబ్బును తరలిస్తున్నారు. ఈ డబ్బు రియల్ ఎస్టేట్ కు సంబంధించిందని వారు తెలిపారు. కానీ పోలీసులు సంబంధిత ఆధారాలు చూపించాలని కోరారు. ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో మన విడపనగల్లు అవుట్స్కట్స్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి టువర్డ్స్ మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక వెర్నా కార్ని ఆపి చెక్ చేయగా దాంట్లో 1,75,00,000 రూపాయలు క్యాష్ ఆ కారులో దొరకడం జరిగింది. దాని మీద అతను వివరాలు అడుగుగా అతను పందల కృష్ణారెడ్డి అని ఇతని నేటివ్ ఆఫ్ చవటపల్లి విలేజ్ ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా అని, తాను సిరుగుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు, అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్యాష్ గురించి వివరాలు అడుగుగా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించినందున కారుని ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి మనం పంపిస్తున్నాం. ఈరోజు ఉదయం ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 19.5 కేజీల గంజాయిని, ఒక కారు, 4 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు 9,35,000 రూపాయలు ఉంటుందని ఎస్పీ సౌజన్య తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. గంజాయి రవాణా చేసిన, వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సౌజన్య హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల అనుసారం అలాగే సెబ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ నెల్లూరు వారు అండ్ పోలీస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇద్దరు కూడా కలిపి ఈ ఎలక్షన్ నిమిత్తము ఎక్కువ రూట్ వాచెస్ అండ్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అందుకు గాను నిన్న 17th ఈవినింగ్ రూట్ వాచ్ చెక్ చేస్తుంటే ఒక వైట్ స్కోడా కార్లో 4 వ్యక్తుల దగ్గర గంజాయి దొరికింది. ఈ 4 వ్యక్తుల దగ్గర 19.5 కేజీస్ ఆఫ్ గంజాయి దొరికింది. అలాగే ఒక 4 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 9.35 లక్షలు ఉంటుంది. అలాగే ఈ గంజాయి లేకుండా ఉండడం కోసం ఇక్కడ చాలా విస్తృతంగా చెకింగ్స్ జరుగుతున్నాయి. ఈ 4 ముద్దాయిల్లో ఫస్ట్ అతని పేరు హేమంత్ అని, సూర్యపాలెం హేమంత్ అని ఉన్నారు. ఆయన ఇందులో మెయిన్ ఈ గంజాయి రవాణాకు కానీ ఆయన కొనుక్కోవడం కానీ చేస్తాడు. ఆయనతో పాటు రఫీ అని ఇంకొక అతను ఉన్నాడు. ఆయన కూడా ఇతను తెచ్చిన గంజాయిని ఇంకా చిన్నగా ప్యాకెట్స్ చేసి లోకల్లో అమ్మడానికి కోసం చేస్తూ ఉంటాడు. అలాగే రామరాజు అని ఇంకొక అతను ఉన్నాడు. అతను కూడా డ్రైవర్ ఆ వెహికల్కి, స్కోడా కార్ దగ్గరికి. ఇంకొక అతను మదన్ మోహన్ ఉన్నాడు. అతను కూడా ఏంటంటే చిన్నగా హెల్ప్ చేయడం కోసం. ఈ 4 కూడా గంజాయి అలవాటు పడ్డ వ్యక్తులు. ప్లస్ ఇందులో హేమంత్ అని ఆయన, అలాగే మదన్ మోహన్ ఇద్దరి మీద ఆల్రెడీ గతంలో కూడా గంజాయి కేసు మన వేదాయపాలెం పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయండి. వీళ్ళు 4 ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వైజాగ్, అక్కడ అరకు దగ్గర జోలపట్టు అని చెప్పి ఒడిశా డిస్టిక్కి వెళ్ళి అక్కడ గంజాయి కొనుక్కుని అందులో తీసుకుని వచ్చి ఇక్కడ తాగుతారు. కొన్ని తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరు జిల్లాలో అమ్మడం కోసం తీసుకొచ్చారు. సో ఈ చెకింగ్లో బయటపడినప్పుడు మనకి 19.5 కేజీస్ ఆఫ్ గంజాయి దొరికిందండి. 24 ప్యాకెట్స్ అన్నీ కూడా. అవన్నీ